సో రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్తూ ఉన్నారు అని చాలా సందర్భాల్లో మనం చెప్పాం. ఒకటి అబద్ధమన్నా చెప్పాలి, లేదా అర్ధసత్యమన్నా చెప్పాలి, డ్రామాటిక్గా మాట్లాడాలి, ఎటకారం చేయాలి. దీని ద్వారానే రాహుల్ గాంధీ తను తాను ఎలివేట్ చేసుకుంటూ ఉన్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ కాంగ్రెస్ ఐటీ సెల్ అండ్ సోరోస్ మీడియా. అయితే తాజాగా పార్లమెంటు సాక్షిగా ఆయన చాలా హేళన పూరితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు హిందూ ధర్మం మీద, హిందువుల మీద. దాంతోపాటుగా అగ్నిపథ్ స్కీమ్ మీద కూడా మాట్లాడారు. అగ్నిపథ్ స్కీమ్ పెద్ద దుర్మార్గమైనటువంటి స్కీమ్. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అది నడుస్తుంది, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని ఎరాడికేట్ చేస్తామని చెప్పారు. సరే, అది ఓకే. బట్ ఇంకొక పాయింట్లో మాట్లాడుతూ అగ్నిపథ్లో ఉన్నటువంటి సభ్యులకు ఆర్మీలో ఉన్నటువంటి జవాన్ల హోదా లేదు, వాళ్ళు ప్రాణాలు కోల్పోతే అమరులు అంటారు, వీళ్ళని కనీసం అమరులుగా కూడా గుర్తించట్లేదు, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినా, విధుల్లో భాగంగా ప్రాణాలు కోల్పోయినా ఎక్స్గ్రేషియా లాంటిది కూడా లేదు అని అబద్ధాలు చెప్పారు. ఇదంతా కూడా ఎన్నో సందర్భాల్లో మనం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. అది పబ్లిక్ డేటాలోనే అవైలబుల్గా ఉంది, పబ్లిక్ డొమైన్లోనే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. 12,50,000 రూపాయలు ఒక విడుదల కాగానే, 4 సంవత్సరాల సర్వీస్ కాగానే వస్తుంది. అలాగే ఇతరత్ర మార్గాలు మొత్తం కలిపి ఒక 25,000 రూపాయలు. ఒకవేళ విధుల్లో అనుకోకుండా ప్రాణాలు కోల్పోతే 1,10,00,000 రూపాయల ఎక్స్గ్రేషియా, ఇవన్నీ ఉన్నాయి. అయినా కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు. దాని మీద ఇండియన్ ఆర్మీ సీరియస్గా రియాక్ట్ అయింది. పార్లమెంట్లో అబద్ధం చెప్పిన రక్షణ మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. ఏమని? ఆయన ఆల్రెడీ స్పీచ్ ఇచ్చారు ఇక్కడ పార్లమెంట్లో. రాజ్నాథ్ సింగ్ అబద్ధం చెప్పారని రివర్స్లో మాట్లాడారు. గడిచిన బుధవారం రాత్రి ట్విట్టర్లో ఓ వీడియోను రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు. ఆ వీడియోకు క్యాప్షన్గా రాహుల్ ఇలా రాసుకొచ్చారు: అమరవీరుడు అగ్నివీర్ కుటుంబానికి సహాయం అందుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో అబద్ధం చెప్పారు. అమరవీరుడు అగ్నివీర్ అజయ్ సింగ్ అబద్ధాలపై ఆయన తండ్రి స్వయంగా నాతో నిజాలు చెప్పారు. వారికి ఎటువంటి సహాయం అందలేదు. ఇప్పుడు రక్షణ మంత్రి పార్లమెంటుకు, దేశానికి, సైన్యానికి, అమరవీరుడు అజయ్ సింగ్ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలి అన్నారు. రాహుల్ ట్వీట్పై ఇండియన్ ఆర్మీ స్పందించింది. ఇది ఎంత ఫేక్ ట్వీటో చూడండి. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ అజయ్ కుమార్ బంధువులకు పరిహారం చెల్లించలేదని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టుల మీద భారత సైన్యం చేసినటువంటి ట్వీట్ ఏంటంటే, వారి యొక్క త్యాగానికి భారత సైన్యం సాల్యూట్ చేస్తోంది. పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఆయనకు సహాయకంగా చెల్లించిన మొత్తంలో అగ్నివీర్ అజయ్ కుటుంబానికి ఇప్పటికే 98,39,000 రూపాయలు అందాయి, చెల్లించినట్లుగా ట్వీట్ చేశారు. సో మనీ అనేది ఇక్కడ మ్యాటర్ కాదు, ఎందుకంటే అమరుడైపోయిన జవాను ప్రాణం ముఖ్యం మనకి. కాకపోతే ఈ రాహుల్ గాంధీ తీసుకొచ్చేటటువంటి పెంట కార్యక్రమాల వల్ల మనం ఇలా మాట్లాడాల్సి వస్తుంది. అయితే చూడండి, అక్కడ ఆ వీడియోలో మనకి చూపించింది ఒకటి, ఇక్కడ ఎలివేట్ అవుతున్నది ఒకటి. 98 లక్షల రూపాయలు ఆల్రెడీ వాళ్ళ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ ట్వీట్ను షేర్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతూ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. అగ్నివీర్ విషయం పదే పదే ఇలాంటి అబద్ధాలు చెబుతూ కాలం వెల్లడిస్తున్నారు. అతను వెంటనే దేశ ప్రజలకు, ఆర్మీకి, అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు నెటిజన్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ ఇంత సిగ్గుమాలినటువంటి పనులు చేయకూడదు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దేశంలో, వాటి గురించి మాట్లాడితే ఒక అర్థవంతమైనటువంటి విపక్ష నేతగా గుర్తింపు ఉంటుంది. అదర్వైజ్ ఇలాంటి స్టాండప్ కామెడీలు చేస్తే ఎవరు హర్షించరు. స్టార్టింగ్లో కొంచెం కామెడీని ఎవరైనా ఎంజాయ్ చేస్తారు, కానీ రాను రాను వెగటు పుడుతుంది. సో ఈ అగ్నిపథ్ స్కీమ్ మీద ఏడవడం ఆపి, ఇంకా దేశంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి మీద కనుక సహేతుకంగా జనం మీద ప్రేమతో, చిత్తశుద్ధితో వ్యవహరిస్తే అప్పుడు నిజమైన బలమైనటువంటి విపక్ష నేతగా ముద్ర వేసుకుంటారు. అదర్వైజ్ రాహుల్ గాంధీకి తిప్పలు తప్పవు. తర్వాత